నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చా. ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చిన్న ఊరు, 100 ఇల్లుండే ఊరిది. పాపిరెడ్డిపాలెం అంటారు దాన్ని. చిన్నతనంలో నాకున్న ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని హౌ ఐ ఓవర్కమ్ అనేది చెప్తా. బహుశా నాలాంటి ప్రాబ్లమ్స్ ఇతరత్ర ఉన్నా కూడా బయటపడేది ఎలా మీకు అర్థమవుతుంది. నాకు చిన్నప్పుడు దయ్యాలంటే చాలా భయం. విన్నారా దయ్యం అంటే? మా ఊళ్ళో చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అవుతారని నా నమ్మకం. ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇంటి వైపు పోయేవాని కాదు. ఒక నెల శ్మశానంలోకి వెళ్తే అక్కడ అన్నీ పుర్రెలు, ఎముకలు, తుంటి ఎముకలు అన్నీ కనపడతూ ఉండేవి. పైకి విచిత్రంగా పుర్రెలో ఎప్పుడు నవ్వుతున్నట్టు పళ్ళు ఉండేవి. అట్లా నవ్వుతున్నట్టు కనపడిందంటే దయ్యం వచ్చింది అన్నట్టే. అంత భయపడేవాడిని నేను. అందువలన ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కాకూడదని తీర్మానించుకున్నాను. నేను కాకూడదని. నన్ను ఎలాగైనా చదివించాలనే ఉద్దేశంతో నా పెద్దన్న, నాకంటే చాలా పెద్దవాడు, దాదాపు 15 ఏళ్ళు పెద్దవాడు. మా ఊళ్ళో పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. అతనే SSLC చదివంటే ఇప్పుడు 10th క్లాస్తో ఈక్వల్. ఫెయిల్ అయినాడు. అందువల్ల మా కుటుంబంలో ఎవడు ఒకరినన్నా చదివించాలని అనుకున్నాడు ఆయన. ఆయన టార్గెట్ నేనయ్యా. ఫెయిల్ కాకుండా చదివితే నాకు ఒక ఇన్సెంటివ్ ఉంది ఆయన నుంచి. మా బీట్లోనే ఎద్దుల్ని మేపడానికి నేను సెలవుల్లో వెళ్ళాలి. అందులోనే శ్మశానం ఉంది. ఈ ఎద్దుల్ని మేపేటప్పుడు ఈ ఎద్దులన్నీ తిరుగుతూ వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళేవి. అక్కడ శవాలను పట్టుకెళ్తే పాడెలని తీసుకెళ్తారు కదా, దాంట్లో సొప్ప గిప్ప ఉంటే తినడానికి వెళ్ళేవి. అక్కడి నుంచి వాటిని బయటికి పంపాలంటే చాలా కష్టమయ్యేది నాకు. తీరా అక్కడికి వెళ్ళి వాటిని బయటికి తరమాలనుకుంటే ఇప్పుడేళ్ళు కనపడతాయి. ఆ భయాన్ని మా అన్న వాడుకొని నువ్వు ఫెయిల్ అయితే నిన్ను ఎద్దుల దగ్గర, గేదెల దగ్గర మేత మేపడానికి పంపిస్తా అన్నాడు. అది తప్పించుకోవడానికి చదివినా నేను. ఇప్పుడు అట్లా భయపెడితే ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు. భయపెట్టకూడదు. ఏదో నా మీద పనిచేసింది కానీ నీకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నీ జీవితం వేస్ట్ అని అన్నారనుకోండి తల్లిదండ్రులు. ఇప్పుడు నెమ్మదిగా పోయి ఉరేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఒకరిని చూసి ఉరేసుకున్నాను. ఈ కాలంలో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఈ మధ్య ఒక మంచి సినిమా వచ్చింది చూడండి మీరు, అడోలసెన్స్ దాని పేరు, నెట్ఫ్లిక్స్లో ఉంది. 4 ఎపిసోడ్స్, లిమిటెడ్ ఎపిసోడ్స్, అద్భుతమైన సినిమా వచ్చింది. ఈ సినిమాకి రిలేటెడ్గా 50 ఏళ్ళ నాడు అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు సుడిగుండాలను సినిమా తీశారు. సుడిగుండాలను సినిమా వచ్చింది. అంటే ఒక నేరస్తుడు తయారవడం అంటే దానికి కారణం నేరస్తుడు మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యత వహించాలి అని చెప్పే సినిమా. ఆ థీమ్తో ఇప్పుడు అడోలసెన్స్ అనే పేరుతో వచ్చింది. మీరు ఖచ్చితంగా చూడాల్సిన మంచి సినిమా. అందులో ఒక కన్సెప్ట్ని చాలా డీటెయిల్డ్గా వర్ణించారు. ఆడపిల్లలు రోజు రోజుకి అనేక అననుకూల పరిస్థితుల్లోంచి, అనేక ఆర్ట్స్లోంచి నిలబడి చదువుకోవడము, అన్ని రకాల కెరీర్స్లో ముందుకు పోవటం అనేది జరుగుతూ ఉంటే, అప్పటిదాకా కొన్ని వేల ఏళ్ళ నుంచి పురుషుల డామినేషన్ సొసైటీలో ఉంది. ఈ డామినేషన్ మీద దెబ్బ తగులుతుందనే భయంతో ఒక రకంగా క్రిమినల్ లెవెల్కి ఆ మైండ్ని మొత్తం మీడియా పెంచిన కారణంగా ఈ అడోలసెంట్ పిల్లవాడు, 13 ఏళ్ళ పిల్లవాడు తన క్లాసులో ఒక ఆమెను చంపేస్తాడు. అది కన్సెప్ట్. అంటే మేల్ డామినేషన్కి దెబ్బ తగులుతుందనే భయపడటం మొదలైంది. మేము చదువుకునేటప్పుడు మెడికల్ కాలేజీలో 25 to 30% ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు 50కి తక్కువ లేరు ఎక్కడ కూడా, 70 కూడా. వాళ్ళు చదువుకుంటే మగవాళ్ళకి మీకేం పోతుంది, వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకుంటారు, మీ పాటికి మీరు చదువుకుంటారు. అట్లా అనుకోనటువంటి పరిస్థితి సమాజంలో నర్చర్ చేయబడింది. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఆ మధ్య వచ్చింది అర్జున్ రెడ్డి అనే సినిమా వచ్చింది. ఎంత విపరీతంగా చూసినారు మీరందరూ. డామినెంట్ ఫెలో అతను, చదవడు సరిగా. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ యాక్ట్ చేశాడు. ఒక అమ్మాయి, జూనియర్ అమ్మాయి కాలేజీకి వస్తే
ఈ అమ్మాయి నా మనిషి అని డిక్లేర్ చేస్తే నేను వస్తువా ఏమన్నా డిక్లేర్ చేయడానికి? క్లాసులో బుద్ధిగా చదువుకుంటుంటే అమ్మాయి చేపట్టుకొని లాక్కొని మోటార్ సైకిల్ ఎక్కించుకొని పోతాడు. అసలు ఆ సినిమా మొత్తంలో విజయ్ దేవరకొండ చదివిన ఒక్క ఇన్సిడెంట్ నాకు కనపల్లా. కానీ అద్భుతమైన ఆర్థోపెడిక్ సర్జన్ అవుతాడు. ఆ అమ్మాయితో ప్రేమ విఫలమైతే తాగుతాడు, మందులు తింటాడు. అదంతా పురుష లక్షణం అన్నట్లు బిల్డప్ ఇచ్చినారు సమాజంలో. నేను అడల్సెన్స్ అందుకే రెఫర్ చేస్తున్నా. మందులు తినడము, తాగడము, పొగ తాగడము ఇది మేలు లక్షణం అని అనుకోకూడదు. అనారోగ్య లక్షణం అది. రోగాలు రావడానికి పనికొచ్చే లక్షణం అది. అది మేల్ తీసుకున్నా ఫీమేల్ తీసుకున్నా అంతే. మగపిల్లలను చూసి వీళ్ళు తాగితే మేమెందుకు తాగకూడదు సిగరెట్లు అని అంటే చాలా దరిద్రం ఇది. అసలు మనకు తెలుసు ఆల్కహాల్, స్మోకింగ్ వీటి రెంటి వలన వచ్చే ఒక్క రోగాన్ని కూడా డాక్టర్స్ మనం బాగు చేయలేము. వాట్ వీ కెన్ డూ, ఎప్పుడు చేస్తావో చెప్పగలం, ముహూర్తం పెట్టగలం సావుకి, అది చేయగలిగేది. ఇప్పుడు ఇతను తాగి ఒక ఆపరేషన్ చేస్తాడు అర్జున్ రెడ్డి, మధ్యలో కూలబడతాడు, నర్సు పూర్తి చేస్తా ఆపరేషన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నా క్లోజ్ పర్సన్ ఎవరైనా సర్జరీ చేయించుకోవాల్సి వస్తే, మీ క్లోజ్ పర్సన్ అయినా మధ్యలో సర్జన్ కళ్ళు తిరిగి కింద పడితే ఆ సర్జరీని నర్సు ముగించడానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం. మరి సినిమాని బ్రహ్మాండంగా ఆడించినాం. నేను ఇట్లా మెడికల్ కాలేజీకి వచ్చి ఒక అమ్మాయిని అడిగా, ఈ సినిమాలు నీకు నచ్చిందేమో ఒకటి నుండి చెప్పన్నా. అద్భుతంగా చెప్పింది ఆ అమ్మాయి. సినిమా అంతా చెప్పలే కానీ ఈ ఒక్క పాయింట్ నచ్చింది సార్ నాకు. వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అమ్మాయిని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. వీడు ఇంకా తాగడము జోగడము మొదలుపెట్టాడు. చివరికి ఆ అమ్మాయి కనపడుతుంది అండ్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ ఎట్ దట్ టైం. ఆ ప్రెగ్నెన్సీ ఇతను ఈ అమ్మాయి కలిసి ఉన్నందుకు వచ్చిందా లేక ఈ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చిందా అనే దాన్ని లెక్క చేయకుండా నాకు నువ్వు కావాలని బిడ్డతో సహా ప్రకటిస్తాడు. ఇది అద్భుతమైన విషయం సార్ అన్నది. అంటే బిడ్డ నా బిడ్డ అయితేనే నేను స్వీకరిస్తా, ఇంకెవరికో కలిగిన ప్రెగ్నెన్సీ అయితే నేను స్వీకరించను అనే దగ్గర లేడు. వాడు చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడినాడు అనే ఫైండింగ్ ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. అయితే ఆ ధైర్యం ఆ సినిమా తీసిన డైరెక్టర్కే లేదు. అర్జున్ రెడ్డికి ఉంది ధైర్యం. అర్జున్ రెడ్డిని మెచ్చుకోవాలి, డైరెక్టర్ని మాత్రం మెచ్చుకోవడానికి లేదు. అందుకని ఏం చేస్తాడు డైరెక్టర్ చివరికి, ఈ గర్భం అనేది అర్జున్ రెడ్డి వల్లనే వచ్చిందని ప్రూవ్ చేసి ముగిస్తాడు అనమాట. అంటే మన డైరెక్టర్ చాలా రిగ్రెసివ్ పీపుల్. సమ్టైమ్స్ మన హీరోస్ ప్రోగ్రెసివ్గానే ఉన్నారు. సినిమా తిట్టన్న కాలబడినాయి, ఈ చివరి ఎపిసోడ్ మాత్రం బాగుందనేది ఆ అమ్మాయి గుర్తుపట్టింది. అటువంటి షార్ప్ పీపుల్ మీ మెడికోస్లో చాలామంది ఉన్నారు. అందుకోసం ఆ సినిమా చూడొచ్చు, నేను కాదన్నా. చాలా ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ నాడు వచ్చిన గుండమ్మ కథలో ఆ సినిమాలో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం వెళ్ళింది పురుష ప్రపంచం అన్న పాట ఉంది. ఈ పాట ఎవరికి చాలా ఇష్టం అంటే సినిమా తీసి చక్రపాణికి ఇష్టం. ఆయన పురుషుడు, మహిళ కాదు. అంటే ఎగతాళి చేస్తూ పాటది. పాట బాగానే పాడారు, ఆ పాటను చాలామంది ఆదరించారు, సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది, అది వేరే విషయం. అంటే అన్ని రోజుల క్రితము కూడా మహిళలు అసెప్ట్ చేసుకుంటానంటే భరించలేని తనం పురుషులకు ఉన్నది, మనందరికీ ఉన్నది, మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అసలు ఈ రకమైన ఇన్ఈక్వాలిటీని మన రాజ్యాంగం సమర్థించదు. ఏ పనైనా స్త్రీలైనా చేయగలరు, ఎక్సెప్ట్ ద ప్రకృతి సిద్ధంగా వచ్చిన డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ క్యాపబిలిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి క్యాపబిలిటీస్ వాళ్ళకు ఉంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే డిఫరెన్సెస్ ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిని మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరికి ఒక విలువ ఉన్నది, అందరూ ఈక్వల్స్ ఈ దేశంలో రాజ్యాంగం అంగీకరించిన తర్వాత అలాంటి రాజ్యాంగంలో అలాంటి మంచి విషయాలు ఉండడానికి తోడ్పడ్డ సంఘ సంస్కర్తలు. ఈరోజు ఒక సంస్కర్త యొక్క బర్త్డే, ఎవరైనా జ్యోతిబా ఫూలే బర్త్డే ఈరోజు. మనం ఆ సందర్భంగా కూడా మాట్లాడుకుంటున్నాం అనుకోండి. తర్వాత బిఆర్ అంబేద్కర్ వంటి వాళ్ళని అలానే వదిలేస్తే, వెనకబడి వాళ్ళని అలాగే ఉంచి ముందున్న వాళ్ళకి వెనకబడ్డ వాళ్ళకి పోటీ పెడితే, అంటే ఒక కుంటికాల అతనికి మంచి కాళ్ళ వాళ్ళకి పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారు?
మంచి కాలు వాళ్ళు గెలుస్తారు. కుంటికాలు సరిచేసి పరుగు పందెం పెట్టాలి, అది సామాజిక అవసరం. అందువల్ల రిజర్వేషన్ పుట్టింది. సరే, దాన్ని సక్రమంగా వాడుకోవడం లేదంటే ఆ ఇష్యూ వేరే. ఇలాంటి సోషల్ ఇష్యూస్ని డాక్టర్స్ మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే పెద్ద క్వశ్చన్ ఈరోజు ఉంది. మాకేం సంబంధం అండి ఈ సోషల్ ఇష్యూస్ అన్నిటి మేము ఎందుకు పరిష్కరించాలా అని అంటే దానికి ఆన్సరు 120 ఏళ్ల క్రితం రాబర్ట్ విర్కో అని అతను చెప్పాడు. మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ పాలిటిక్స్ ఇన్ లార్జ్ స్కేల్. మళ్ళా చెప్తున్నా, మెడిసిన్ అంటే ఏంటంటే రాజకీయాలే. రాజకీయాలు నువ్వు మాట్లాడకుండా నీకు ఎట్లా అర్థమవుతుంది మెడిసిన్ అన్నాడు ఆయన. మనం చదువుకునే చాలా సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత మనకు చదివేటప్పుడు తెలియదు. నేను కూడా అలా వచ్చినోడ్నే. మాకు ఫిజియాలజీ ప్రొఫెసర్గా సీతాదేవి గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన సార్ కూడా ఫిజియాలజీ అని చెప్పాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఫిజియాలజీ అంతకల్ అండర్స్టాండింగ్ లేకపోతే నువ్వు వైద్యం సరిగా చేయలేవు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మేము ఎక్కడి నుంచి డెరైవ్ చేసినామంటే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దుగా పోయే ముందు AETCOM ఎట్కామ్ మాడ్యూల్స్ అనే వాటిని ప్రపోజ్ చేసింది. మేము 25 ఏళ్ళ నుంచి ప్రపోజ్ చేస్తున్నాం ఈ పెట్టండ్రా నాయన అని. అప్పటికి మెలకు వచ్చింది వాళ్ళకి. అది పెట్టిన తర్వాత రద్దు అయిపోయింది, NMCగా మారింది. యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్, AETCOM. ఇది ఈ అనేది లేకుండా ATCOM అని మొదట పెట్టారు. ఆ టైంలో ఆ మాడ్యూల్స్ తయారు చేసే ఒక యాక్టివిటీలో నేను కూడా భాగస్వామిని. గాంధీ మెడికల్ కాలేజీలో చర్చ జరిగింది మొదట్లో. అక్కడ డాక్టర్ గారు చల్లమని MS జనరల్ సర్జన్, సౌత్ ఇండియాలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్గా ఆయన ఉండేవాడు. MN రెడ్డి అని ఆయన అసిస్టెంట్, ఆయన ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ వర్క్షాప్కి నేను హాజరైన. దట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ టు అటెండ్ దట్ వర్క్షాప్. వాళ్ళు ఒక 4-5 మాడ్యూల్స్ డిస్కస్ చేశారు. నేను దాదాపు 200 మాడ్యూల్స్ వాటి మీద నేను స్వయంగా తయారు చేసిన వీడియోలు పెట్టిస్తున్నా. నా ఛానల్లో ఉంటాయి అవి. వాటిల్లో ఒక వీడియో గురించి, అంటే ఒక ఎపిసోడ్ గురించి మీకు చెప్తా. హౌ ఫిజియాలజీ ఇస్ ఇంపార్టెంట్ అని. అపెండిసెక్టమీ ఆపరేషన్ చేశారు. అపెండిక్స్ బేస్ హెల్దీగా లేకపోతే అది ఓపెన్ అవుతుంది. మరలా ఓపెన్ అయితే ఫీకల్ ఫిస్టులా వస్తుంది. అంటే అపెండిసైటిస్ చేసిన ఇన్సిషన్ మొత్తం ఓపెన్ అయ్యి ఫీకల్ మ్యాటర్ రావటం మొదలవుతుంది. దీన్ని ఎట్లా డీల్ చేయాలి? కేవలం అనటామికల్ నాలెడ్జ్ మాత్రమే ఉన్న సర్జన్ అయితే తిరిగి ఓపెన్ చేస్తాడు. ఆ నెక్రోజ్ అయిన భాగం అంతా కట్ చేసి మళ్ళీ కుట్లేస్తాడు. ఫిజియలాజికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి సర్జన్ అయితే ఓపెన్ చేయడు. చుట్టూ పెరిటోనియం ఐసోలేట్ అయ్యి ఉంటే, అండ్ దట్ నెక్రోజ్డ్ పార్ట్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ది పెరిటోనియం గానైతే, మిగతా పెరిటోనియల్ క్యావిటీ వార్డ్ ఆఫ్ అయి ఉంటే, లోకల్ ఏరియా మాత్రమే ఫిస్టులా ఫామ్ అయింది అనే సిచ్యువేషన్ అయితే, ది బెస్ట్ ఆన్సర్ ఫర్ దట్ ఈస్ మాస్టర్లీ ఇన్యాక్టివిటీ. నువ్వు టచ్ చేయకూడదు, దాన్ని వదిలే, బ్యాక్ పెట్టుకో. పీసెస్ రావడానికి 10 to 15 డేస్లో దానంతరం అదే క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ది బాడీ. నువ్వు ఓపెన్ చేసి టిష్యూ అంతా కట్ చేసి మళ్ళీ సూచరిస్తే, ఇన్ఫెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఒక్క సూచర్ కూడా టేకప్ కాదు. ఇంత ఓపెనింగ్ ఉంటే స్టార్టింగ్లో, ఇప్పుడు పెద్ద ఓపెనింగ్ చేసావుగా నువ్వు, ఖచ్చితంగా పెద్ద ఫీకల్ ఫిస్టులా తయారవుతుంది. దీన్ని వదిలించాలంటే కొంతకాలమైనా నువ్వు మొత్తం ఓపెన్ చేసి హెమికోలెక్టమీ చేసి ముగించాల్సి వస్తుంది. అంత పరిస్థితి వస్తుంది. యూ రెస్పెక్ట్ ద బాడీ, ది బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్. అది ఫిజియలాజికల్ నాలెడ్జ్ లేకపోతే నిర్ణయం తీసుకోలేరు. అందుకని ఫిజియాలజీ ఎట్లా బిహేవ్ చేస్తే చూడాలి. ఇంకోటి చెప్తా అట్లాంటిది, నేను తలకాయ సప్లైడ్ విత్ బ్లడ్ సప్లై బాగా ఎక్కువ ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా కూడా విపరీతంగా బ్లీడింగ్ వస్తుంది. బయట ఎక్కడైనా జనానికి అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే అమ్మో రక్తం అని భయపడతారు. ఆ రక్తం కొంచెం పడ్డ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి చాలా గారిపోయినట్టు అనిపిస్తుంది. దానికి ఆన్సర్ ఏంటంటే, జస్ట్ కంప్రెస్ ఆన్ దిస్,
దెబ్బ తగిలిన చోట కంప్రెస్ చేయి 5 నిమిషాలు. అక్కడ ఫిజియాలజీ ఏం పని చేస్తుంటే whenever a vessel is injured, partially or totally, remember partially or totally, సింపథెటిక్ నర్వ్ ప్లెక్సస్ వెజల్ చుట్టూ ఉండి కంప్రెషన్ చేసిన తర్వాత ఆ నర్వ్ ప్లెక్సస్ వలన ఆ సివియర్ అయిన వెజల్ సైజు తగ్గిపోయి కాంట్రాక్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ ఫినామినా ఇన్ ద బాడీ, బ్యూటిఫుల్ ఐసే. దానికి తోడు బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా పనిచేసి బ్లీడింగ్ ఆపడానికి టిష్యూ థ్రాంబోప్లాస్టిన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈ ఫ్యాక్టర్స్కి తోడ్పడుతుంది. ఫైనల్గా బ్లడ్ వెజల్ క్లాట్ అవుతుంది. కట్ అయిన దానికి అటు ఇటు బ్లడ్ వెజల్ క్లాట్ అవుతుంది. తర్వాత బ్లడ్ వెజల్ సైజు తగ్గుతుంది. ఎంత బ్లీడింగ్ కూడా ఆగిపోద్ది. ముఖ్యమైన రక్తం కారుతుంది. కొంతమందికి చదువుతూ ఉన్నాడు పిల్లవాడు స్కూల్లో, నోట్స్ మీద రక్తం పడిపోయింది. పిల్లలందరూ అమ్మో రక్తం అని కేకలేశారు. ఇంకా టీచర్ క్లాస్ ఆఫ్ చేశాడు. ఈ పిల్లల్ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. మొత్తం క్లాస్ డిజరే, మొత్తం గందరగోళమైంది క్లాస్. పిల్లలు గోలగోల, ఒక క్లాస్ మొత్తం పోయింది. తీరా ఈ పిల్లవాడిని డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తే డాక్టర్ చేసింది ఏంటి, ఆయన ఈఎన్టీ సర్జన్, ఈఎన్టీ దగ్గరికి పోవాలి, ముక్కు కదా. 2 వేలతో ఇట్లా పట్టుకున్నాడు. ఈ నిమిషాలు అయినా చేతులు 2 వేలు తీసే అన్నాడు. ఇక్కడ లిటిల్స్ ఏరియా అని ఉంటుంది ముక్కులో. ఆ ఏరియా కన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెజల్స్ ఉంటుంది. కొంచెం డిస్టర్బ్ అయినా బ్లీడింగ్ వస్తుంది. ఒక్క మాట అడిగాడు డాక్టర్. రక్తం కారడం ఆగిపోయింది కదా, ముఖం కట్టుకుపోన్నాడు. నీకు ముక్కులో ఎల్లు పెట్టుకుని అలవాటు ఉందా అని అడిగాడు. మనం గనిలో బంగారం తగినట్టు తవ్వుతాం ముక్కు లేలు పెట్టి. ఈ వేళ్ళకి ఎంత శుభ్రంగానో గోళ్ళు తీసుకున్నా ఈ గోళ్ళ దగ్గర చేరే మురికిలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ గోళ్ళ దగ్గర. అందుకనే డాక్టర్స్ గోళ్ళు ఎక్కువ పెంచుకునే హక్కు లేదు. అమ్మాయిలు అప్పుడప్పుడు అందంగా ఉంటుందని చిటికినేళ్ళు గోరు పెంచుతారు. ఎవరైనా పొడవడానికి పనికొస్తుంది. అందం ఉండేదేమో దండ బొంద. గోళ్ళు సర్జన్ కాదలుచుకున్న వాళ్ళు గోళ్ళు పొడవ పెరగకూడదు. వారానికి ఒకసారి ఖచ్చితంగా కట్ చేసేయాలి. నాకెందుకు ఈ సర్జరీ దిక్కుమాలది అనుకుంటే మీ ఇష్టం, పెంచుకోవచ్చు. మీరు ఇంకొకరికి సలహా ఇచ్చి ఇంటికి పంపించాడు. ఏం చేశాడు ఆయన, నొక్కి పట్టుకున్నాడు. ఏమైంది అక్కడ నొక్కి పట్టుకుంటే ఆ డిస్టర్బ్ అయిన వెజల్స్ చుట్టూ ఉన్న సింపథెటిక్ నర్వ్ ప్లెక్సస్ యాక్టివేట్ అయి కాంట్రాక్ట్ అయి బ్లీడింగ్ ఆగిపోయింది. సింపథెటిక్ నర్వ్ ప్లెక్సస్ ప్రతి వెజల్ చుట్టూ స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ దట్ వర్క్స్ త్రూ అడ్రినలిన్, అడ్రినల్ మీడియాతో పనిచేస్తుంది. దీనికి ఒక అద్భుతమైన స్టోరీ నేను వాట్సన్ జోన్స్ అనే అతను రాసిన ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్ అనే ఒక బుక్లో లాంగ్ ఎగో ఇన్ 1975 హాస్పిటల్లో నేను నెల్లూరులో పనిచేసినప్పుడు నా డ్యూటీ టైంలో లైబ్రరీలో బుక్స్ చదువుకుంటూ ఈ బుక్ చూస్తూ ఉంటే ఫుట్ నోట్లో ఒక స్టోరీ వచ్చింది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, నేను మీకు చెప్తా వినండి. ఒక సర్జన్, అమెరికన్ సర్జన్ హూ ఈజ్ ఫేమస్ ఫర్ ఎ టెక్నిక్. మామూలుగా ఏదైనా వెజల్ని ముడేయాలంటే ఫస్ట్ క్లాంప్ చేస్తాం, తర్వాత డిస్టల్గా కట్ చేస్తాం, తర్వాత ముడేస్తాం, లగేట్ చేస్తాం. క్లాంప్, కట్ అండ్ లగేట్, ఇది నార్మల్ ప్రొసీజర్. ఈ సర్జన్ దేనికి ఫేమస్ అంటే ఫస్ట్ కట్ చేస్తాడు అతడు. మరి కట్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది కదా. కట్ చేసినాక వెజల్ని పట్టుకుంటాడు, క్లాంప్ చేస్తాడు, తర్వాత ముడేస్తాడు. ఇదైతే ప్రత్యేకంగా ఉంది టెక్నిక్ అని. ఇతను లండన్ వస్తే అక్కడ సర్జన్స్ 20 మంది ఫేమస్ సర్జన్స్, నువ్వు ఈ టెక్నిక్ ఎలా చేస్తావో మాకు డెమో ఇవ్వమని అడిగారు. ఈ అగ్రీడ్ ఫర్ దట్. దే పోస్టెడ్ ఏ పయోనెఫ్రోసిస్ అని, కిడ్నీ మొత్తం చీంబట్టి చెడిపోతే తీసేయాలి, ఆ కేసును పోస్ట్ చేశారు. 20 మంది కాచుకొని ఉన్నారు, ఎడ చేస్తున్న సర్జన్ అని. అతను మోరిజాన్స్ ఇన్సిషన్ వేశాడు, కిడ్నీని ఎక్స్పోజ్ చేశాడు. ఇదిగో దిస్ ఈజ్ పయోనెఫ్రిటిక్ కిడ్నీ అన్నాడు. కిందకి పోయి యూరిటర్ కట్ చేశాడు. వెజల్ని, రీనల్ ఆర్టరీ, వీరిని రెంటిని ఐసోలేట్ చేసి నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ డెమో అన్నాడు. ఎంత చిటికినేలా ఉండి ఆగిపోద్ది అన్నట్టుంది. 10 గాజు మాప్స్ తెప్పించాడు ఆయన డాక్టరు. టక్కని కట్ చేశాడు, 10 మాప్స్ ప్యాక్ చేశాడు, టైట్గా ప్యాక్ చేశాడు.
అసిస్టెంట్ని పట్టుకోమన్నాడు. ఈయన పక్కనే అనస్థెటిస్ట్ రూమ్లోకి వెళ్ళాడు. గ్లవ్స్ తీసి పడేసి కాఫీ తెప్పించుకొని తాగి జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు కాసేపు మాట్లాడుకొని ట్రంప్ పన్నులు ఇట్లేస్తున్నాడు ఏంటి, ఆయన ట్రంప్కి చైనాకి ఏమైంది, మొదటి 25 అన్నాడు, మళ్ళీ 25 అన్నాడు, 150% పన్నులు ఇస్తున్నాడు ఏంది, మెంటలా ట్రంప్కి ఏమన్నా, ఇవన్నీ మాట్లాడుకున్నాడు కాసేపు. 10 minutes అయిపోయింది. నవ్ ఈ కేమ్ బ్యాక్ టు ద థియేటర్. మరలా వాష్ చేసుకొని గ్లౌస్ వేసుకొని నవ్ యు ఆర్ గోయింగ్ టు సీ ఏ బ్యూటిఫుల్ థింగ్ అన్నాడు. మాప్స్ అన్ని తీస్తే చిటికనీలా ఉన్న రేనల్ ఆర్టరీ, రేనల్ వీన్ 1 millimeter సైజుకి కంట్రాక్ట్ అయింది. ఏ జస్ట్ పిక్డ్ అప్, క్లాంప్ అండ్ లెగేటెడ్. ఎందుకు అంత చిన్న సైజుకి తగ్గిపోయిందంటే వన్స్ ఏ వెజల్ ఈజ్ సివియర్డ్, కంప్లీట్గా సివియర్ అయినా పార్షియల్గా సివియర్ అయినా ఆ ఏరియాలో సింపథెటిక్ నర్వ్ ప్లెక్సస్ పనిచేసి లోకల్ వ్యాసో స్పాజం వస్తుంది. ఎంత అద్భుతమైన ఫినామినా అంటే ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. ఐ డోంట్ నో, మీలో కొంతమంది రేపు పొద్దున గైనకాలజిస్టులు అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ హియర్ దిస్. ఈరోజు మీరు విన్న ఇది మీకు గైనకాలజిస్ట్ అయినాక ఉపయోగపడుతుంది. యు ఆర్ డూయింగ్ హిస్టెక్టమీ, బ్లీడింగ్ స్టార్ట్ అయింది. సినేరియాని ఊహించండి. ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఒక యావరేజ్ గైనకాలజిస్ట్ అయితే గబగబా దాన్ని పట్టుకోవడానికి క్లాంప్ ఉపయోగిస్తారు. యూ షల్ నాట్ డూ ఇట్. నువ్వు అలా చేసినందువలన హడావుల్లో వెజాలు చిక్కుతుందో లేదో తెలియదు, కానీ అక్కడ ఇరిటర్ కానీ పడితే ఫ్యూచర్లో యూరిటరో వెజైనల్ ఫిస్టులా రావడం ఖాయం. దాన్ని అవాయిడ్ చేయడం చాలా తేలిక. అది వస్తే, ఆ ప్రాబ్లం కానీ వస్తే మరలా మేజర్ సర్జరీ అవుతుంది. యూరోగైనకాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ పిక్చర్లోకి రావాలి. 1.5 గంటల పడుతుంది ఆపరేషన్. హౌ టు అవాయిడ్ దిస్? చాలా సింపుల్ అవాయిడ్ చేయడం. డోంట్ క్లాంప్ ఇట్, ప్యాక్ ఇట్. గాజు మాస్తో ప్యాక్ చేయి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు నొక్కి పట్టుకో, మెదలకుండా కూర్చో. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీ గుండెదాడు పెరగాల్సిన అవసరం లేదు. అండ్ యు నో ది ఆన్సర్ ఫర్ దట్. ఏ ప్రాబ్లంకైనా మనిషికి ఆన్సర్ తెలిస్తే టెన్షన్ ఉండదు. ఇది ఫండమెంటల్ సూత్రం. యూ నేమ్ ఎనీ ప్రాబ్లం, ఇఫ్ యు నో ది ఆన్సర్ యూ వోంట్ గెట్ టెన్షన్. మన జనానికి, మన దేశంలో జనానికి చచ్చిపోయినాక ఏమవుతుందిరా అని భయం ఉంటుంది. స్వర్గం పోతాం, ఆన్సర్ దొరికింది, ఇక భయం లేదు. ఇంకెవడు భయపడ్డు, స్వర్గం పోతాం. నీ బాధలకు కారణం ఏందిరా అన్నం. ఇది వాడు కారణం, ఈడు కారణం అనుకుంటే వాడిని ఎట్ట పరిష్కరిస్తే అర్థం కాదు. మన కర్మ వల్ల మనకు బాధలు వచ్చినాయి అనుకుంటే పరిష్కారం అయిపోయింది. కర్మ ఇంకెవడినేమండు, కర్మని చెప్పుకుని ఊరుకుంటారు. ఇండియాలో గొప్ప అడ్వాంటేజ్ ఇది. ఆన్సర్ దొరికింది. ఆన్సర్ నీకు దొరికితే బాధ ఉండదు, భయం ఉండదు. మనం అట్లాంటి ఆన్సర్ ఎత్తుక్కున్నాం, కరెక్టే కాదు అవతల పెట్టండి. ఒక ఆన్సర్ దొరికింది, బాధ లేకుండా వెళ్ళిపోయినాడు. ఇక్కడ కూడా వైద్యంలో ఏ ప్రాబ్లం ఎదురైనా, ఇఫ్ యు నో ది ఆన్సర్ బిఫోర్ హ్యాండ్, యూ నీడ్ నాట్ ఫేస్ దట్ ప్రాబ్లం బై యువర్ సెల్ఫ్. ప్లీజ్ రిమెంబర్, ప్రతి ప్రాబ్లంని నేనే చూడాలనుకుంటే నీ జీవితం చాలదు. ఎవడో ఒకడు తయారు చేసి పెట్టుకుంటాడు ప్రాబ్లమ్స్. దాన్ని కనీసం నోషనల్గా నువ్వు వింటే కూడా నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి ఆన్సరు ఈ ప్రాబ్లం కంటే, ప్యాక్ చేసావు, ఆఫ్టర్ 5 to 10 minutes ప్యాక్ తీసేసావు. యూట్రైన్ వెజల్ 3 to 4 mm సైజ్ ఉంటుంది. దట్ హెస్ గాన్ టు లెస్ దాన్ 1 mm సైజ్. దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని పికప్ చేసి ముడేసాం, పరిష్కారం అయిపోయింది. అంత సింపుల్ అది. గైనకాలజిస్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ఇలాంటి ఎపిసోడ్స్ అన్నిటినీ AITCOM మాడ్యూల్స్ కింద మేము కలెక్ట్ చేసి వాటిని జాగ్రత్తగా అట్టిపెట్టాం, మా తర్వాత తరానికి వెనుకొస్తాయని. ఇలాంటివి మీరు వినాలి. ఇలాంటివి వింటే వీటిని ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యావ్ ఏ నోట్స్ ఆన్ దట్. నేను 1975లో నా మెడిసిన్ పూర్తి చేసుకున్నా. 3 years నెల్లూరులో బేసిక్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నా. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఐ ఫేస్డ్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ అదర్స్, మొత్తం రికార్డు ఉంది నా దగ్గర. టుడే ఆ రికార్డు మనకు ఉపయోగపడుతుంది. ఒక ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్
అమెరికన్ ఎంట్రాలజిస్ట్. ఆయన దగ్గరికి మన దేశంలో ఒక అతను వెళ్ళాడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి. వెళ్తే ఆయన రూమ్లో ఆయన కుర్చీ వెనక వరుసగా 12 వాల్యూమ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 వేసి పెట్టుకున్నాడు. ఏం సార్ అవన్నీ అని అడిగాడు. అవన్నీ నా చరిత్ర, నేను చేసిన తప్పుల యొక్క లిస్ట్ అని చెప్పినాడు ఆయన. తప్పుల లిస్టు రాసి పెట్టుకున్నాడు ఆయన. నేను చూడొచ్చా అన్నాడు. నో నువ్వు చూడడానికి కాదు, నేను అప్పుడప్పుడు చూసుకోవడానికి అన్నాడు. తప్పులు ఎందుకు చేస్తారు తప్పులు. అవి రికార్డు చేసుకోవడం లాభం ఏంటి? మరలా చేయకుండా ఉండడానికి. తప్పు చేయొచ్చు, జరుగుతుంది, మరలా అదే తప్పు చేయకూడదు. అదే ఇంపార్టెంట్. లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆఫ్ యూ అండ్ ఆఫ్ అదర్స్. అదే లెర్నింగ్ ప్రాసెస్ అంటే. నా దృష్టిలో అపజయాలంటూ విడిగా ఉండవు. అపజయాలు జయాలు అన్నీ కూడా ఎక్స్పీరియన్సెసే. సమ్టైమ్స్ నీ విజయం కంటే నీ అపజయం చాలా టెరిబుల్గా నేర్పిస్తుంది నిన్ను. మరలా చేయనేది ఆ తప్పుని. అట్లా బయలుదేరి దయాల దగ్గర బయలుదేరి నేను ఫెయిల్ కాకుండా పాస్ అయ్యి ఎస్ఎస్ఎల్సీ అని ఉండేది మాకు, మీ ఎస్ఎస్సితో సమానం. లెక్కలు బ్రహ్మాండంగా ఇంట్రెస్ట్ చూపించిన ఇంజనీర్ కావాలని. అంటే డాక్టర్ అయితే దయాలు వస్తాయి కదా, అందుకని ఇంజనీర్ కావాలని లెక్కలు బాగా చదువుకున్నా. 100కు 97 మార్కులు తెచ్చుకున్నా. ఆ టైంలో ఇంజనీర్లు అందరూ పనులు లేక ఉద్యోగాలు లేక బజార్లు బట్టి తిరుగుతూ ఉన్నారని నా బ్రదరు గుర్తించి తీసుకెళ్ళి డైరెక్ట్గా లైలా కాలేజీలో పడేశాడు నన్ను. విజయవాడ లైలా కాలేజీలో బైపీసీ. అయిపోయిందిరా నా బతుకనుకుంటిక. ముందు వానపాములతో స్టార్ట్ అవుతుంది, బొద్దింకలు, కప్పలు, తర్వాత శవాలు. చచ్చిన అనుకున్నాను నేను. ఆయన ఎదిరించి మాట్లాడే ధైర్యం నాకు లేదు. నాకంటే చాలా పెద్దోడు. గట్టిగా ఒక మాట అంటే భయం, అంత పిరికితనం ఉండేది. ఇక నా జీవితం ఖండమైపోయింది అనుకున్నాను నేను. ఇంకా ఇంజనీర్ లేదు, ఏం లేదు, నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఫైనల్గా మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చి పడ్డా. ఫస్ట్ ఇయర్ మొత్తం టోటల్గా సినిమాలు చూడటమే కార్యక్రమం, వేరే కార్యక్రమం లేదు. క్లాస్కి వెళ్ళడం, వినడం. నేను ఉపయోగించుకున్న పద్ధతి నాకు తెలియక నాకు తోడ్పడేది ఏంటంటే, క్లాసులో శుభ్రంగా వినేవాడిని. ఎవడు నాకు అర్థం కాలేదంటే అడిగి చెప్పేవాడిని. నేను టీచర్గా మారిన 6 ఏళ్ళు మెడికల్ కాలేజీలో. దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంటంటే, నీవు చదివేటప్పటికంటే రాసినప్పుడు బాగా గుర్తుంటుంది, రాసినప్పటికంటే తిరిగి చదువు చెప్తే బాగా గుర్తుంటుంది. కైండ్లీ రిమెంబర్, యూ విల్ లెర్న్ బెటర్ వైల్ యూ టీచ్. నువ్వు నేర్చుకుంటే బాగా రాదు, నేర్పించడం మొదలెట్టి బాగా వస్తుంది. నేను సర్జరీలో దాన్ని గమనించా. నా ఫస్ట్ ఇయర్ నుంచి నేను గమనించా. అలా నేను నేర్పించడం మొదలెట్టిన కారణంగా నేను అనాటమీ ఫిజియాలజీ టెక్స్ట్ బుక్లు చదవకుండా పాస్ అయినా. ప్రీ క్లినికల్ గోల్డ్ మెడల్ ఇచ్చారు నాకు. అంతగా గుర్తుంటుంది సబ్జెక్టు. కాబట్టి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు ఏదైనా సబ్జెక్టులో వీక్ అని మీకు అనిపిస్తే, నీకంటే వీక్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి నువ్వు చదువు చెప్పడం మొదలుపెట్టు. నీకు లాభం, వాళ్ళకి లాభమే. వాళ్ళు అంతకంటే బెటర్ అవుతారు, నువ్వు ఇంతకంటే బెటర్ అవుతావు. నీకు ప్రయోజనం, వాళ్ళకి ప్రయోజనం. ఏం పెద్ద ఖర్చు పెట్టకుండా నీకు ఆ వ్యక్తికి ఇద్దరికి ప్రయోజనం కలిగినప్పుడు ఉపయోగించుకోవడం మంచిది కదా. దీన్ని బ్రహ్మాండంగా వాడిన ప్రవీణ్ కుమార్ అని ఆయన ఉన్నాడు. వెల్ఫేర్ హాస్టల్స్కి డైరెక్టర్గా పనిచేశాడు తెలంగాణకి, అంతకుముందు రాష్ట్రానికి కూడా. నేను ఒకసారి కోరుకొండ అనే చోటుకి వెళ్తే, అక్కడ పిల్లలకి క్లాస్ చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఉపన్యాసాలు ఎట్టే వాళ్ళు నేర్పించడానికి వెళ్ళా. అందరు ఆడపిల్లలు జమాయించి చెప్తున్నారు ఉపన్యాసాలు. మీకెవరు నేర్పినారమ్మా ఇవన్నీ? నేను నేర్పిద్దామని వస్తే నాకే మీరు చెప్పేటట్టున్నారంటే, ప్రవీణ్ కుమార్ మాకు నేర్పించాడని. ఎంత బ్యూటిఫుల్ థింగ్ ఆయన సాధించాడంటే, పూర్ణని అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది మీకు తెలుసు కదా, ఆయన సారథ్యంలో ఎక్కిన అమ్మాయి. ఆయన ద్వారా తయారైన పిల్లలు కొంతమంది లెక్చరర్ల కంటే బాగా చదువు చెప్పగలిగే 20 మందిని తయారు చేశాడు ఆయన. టీచింగ్ అనేది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నాకు అది అర్థమైంది, అది నాకు ఉపయోగపడ్డది. ఆ విధంగా నేను చదువు చెప్పడం అనేది కాకుండా అంతకంటే పెద్దది ఒకటి నేను సాధించాలి. చేయాలంటే భయం పోగొట్టుకోవాలి, శవాలు పోయాలి కదా. అందువల్ల సినిమాలు చూసి ఇంటికి వచ్చేటప్పుడు, నా రూమ్కి వచ్చేటప్పుడు, హంద్రీ నది అని ఉంది మా ఊరు మధ్యలో పారుతుంటుంది, నడుములోతు నీళ్ళు వస్తాయి. ఆ నది దాటుకొని వస్తే, అటువైపు సినిమాలు చూసి నది దాటుకొని వస్తే, ఎడమ చేతి పక్క ముస్లింల శ్మశానం, కుడి చేతి పక్క క్రిస్టియన్ల శ్మశానం, 2 శ్మశానాలు ఫుల్ దయ్యాల సెంటర్లు.
ఆ దగ్గరికి రాగానే టెన్షన్ వచ్చేది. నేను ఈ శ్మశానాలు దాటి రూముకి పోగలనా పోలేనా. నాకు నిజంగా ధైర్యం అంటే పోవాలా అనుకుని ముందుకు పోయేటోని. అట్లా 4-5 సార్లు జరిగినాక ఈ శ్మశానాలతో ప్రమాదం లేని తెలిపేది. ఇంకా వైపు బ్రిడ్జ్ వైపు నుంచి వస్తే మెడికల్ కాలేజ్ మీదుగా రావాలి. నేను కాలేజ్ దగ్గరికి రాగానే టెన్షన్ మొదలయ్యేది. చేయాలంటే భయం ఉందా పోయిందా నేరుగా కాలేజీలోకి తిరిగేవాడిని. అనాటమీ థియేటర్ ఆ చివరి ఉంటుంది. అక్కడ పెద్ద శవాలు తొట్టి ఉంటుంది. చాలా శవాలను బండ పెడతారు అక్కడ. ఆ తొట్టి చుట్టూ ఒక రౌండ్ కొట్టి ఇంటికి వచ్చేవాడిని. నాకు అర్థమైంది బ్రహ్మాండమైన విషయం. చచ్చిపోయిన వాళ్ళతో ఏ డేంజరు లేదని, డేంజర్ అంతా బతుకున్నతోనని అది అర్థమైంది. నౌ ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ కెడావర్స్. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు. చనిపోయినారు వాళ్ళు. మనం తీసుకెళ్ళి ఫార్ములను బండబెట్టాం. ఇప్పుడైతే మార్చిలో డీప్ ఫ్రీజర్లో పెడతాం. ఇదివరకు ఫార్ములని తొట్టులో బండబెట్టేవాళ్ళు. ఆ తొట్టులో ఎవరిని బండ పెడతారు? జనరల్ హాస్పిటల్లో ఎవరైనా మరణిస్తే, మన బంధువులు మరణిస్తే కాల్ చేస్తాం, బూడి చేస్తాం. కాల్ చేస్తే కాలుష్యం, బూడి చేస్తే ఎరువు. 2 కాళ్ళు ఇతరులకు ఇవ్వచ్చు. కార్యాలు బ్రెయిన్ డెడ్గానైతే 9 మందికి మన అవయవాలు ఉపయోగపడతాయి. పోనీలే 9 మందికి ఇచ్చినా కూడా శరీరం ఇంకా ఉంటుంది కదా. ఈ శరీరాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే చదువు చెప్పడానికి పనికి వస్తుంది. మనం చనిపోయి వృధాగాము. అలా పండబెట్టబడే వాళ్ళు ఎవరెక్కడ మా కాలంలో అంటే అనాథ శవాలు. వాళ్ళ కోసం ఎవరు రారు బంధువులు. చివరికి 4 రోజులు మాతృలు చూసుకుని అనాటమీకి ఇచ్చేవాళ్ళు. ఆ తొట్టులో బండబెట్టేవాళ్ళు. గుర్రం జాషువా అనే మహాకవి మాట్లాడినట్టుగా శ్మశానంలో జనమందరూ ఏకమవుతారు, ఈ తొట్టులో కూడా ఏకమవుతారు. స్త్రీలు లేదు, పురుషులు లేదు, పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, మొత్తం ఈ తొట్టులో పడుకుంటారు. వాళ్ళు లేచిపోతారేమోనని పైన తుమ్మ ముద్దులు పెట్టేవాళ్ళం. లేచిపోతారా వాళ్ళు? ఆ శవాలు పడుకున్నటువంటి వాళ్ళు మునగాలి కాబట్టి. బయటకు ఉంటే కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఫార్ములలో మునిగితే కుళ్ళిపోరు. స్టెయిన్లెస్ స్టీల్ బల్ల మీద పడుకోబెడతాం. స్టెయిన్లెస్ స్టీల్ బల్ల. బతుకున్నప్పుడు బువ్వ కూడా పెట్టాం. చచ్చిపోయిన స్టెయిన్లెస్ బల్ల సంస్కారం. తలకాయకు 10 మంది, పొట్టకు 10 మంది, చెరొక వాల్యూమ్ కన్నింగ్హామ్స్ వాల్యూమ్స్ తీసుకుంటారు. ఈ చేతికేదు, ఆ చేతికేదు, ఈ కాలుకేదు, ఆ కాలుకేదు, మొత్తం 40 మంది చుట్టూ చేరుతారు. మొత్తం మీలాగా తెల్లకోట్లు వేసుకొని ఒకరు చదువుతూ ఉంటే, కాలంలో అయితే సెల్ ఫోన్ చాటింగ్ చేస్తూ ఉంటే వెనక చేరి దట్ ఈజ్ ద డిసెక్షన్ హాల్. లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడైతే ఇప్పుడు జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళు వినాలా. హూ ఈజ్ దట్ పర్సన్? పేరేంటి, ఊరేంటి? ఒక పేరుంది ఒకప్పుడు, ఊరుంది ఒకప్పుడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దే సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద టీచింగ్. మా ఫ్రెండ్ ఒక అతను సంవత్సరాల క్రితం మరణించాడు, జంపా కృష్ణకిషోర్ అని విజయవాడలో. ఆయన కూతుర్లు 2 వాళ్ళని కన్విన్స్ చేసి పెనుమనే సిద్ధార్థకి ఆయన బాడీ ఇప్పించాం. ఇంకా ఉంది డీప్ ఫ్రీజర్లో అక్కడ. ఆఫ్టర్ డెత్ వీ క్యాన్ టీచ్ పీపుల్. ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను చదువు చెప్తూ ఉంటా. నేను మెడికల్ కాలేజీలో చదువు చెప్తా, బయట కూడా చదువు చెప్తా. ఆఫ్టర్ డెత్ వీ క్యాన్ టీచ్. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఐడియా. మేమందరం మాలాంటి వాళ్ళందరం 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరం దాదాపు 100 మంది మా సంతకాలు పెట్టి అఫిడవిట్లు మా మెడికల్ కాలేజీకి ఇచ్చినాం. మేము చచ్చిపోయిన తర్వాత మా శవాల కాలేజీకి ఇస్తాం. శవాలకు కరువు లేకుండా ఉండాలా, చదువు చెప్తాం మేమందరం కూడా వాగ్దానం చేసినాం. నన్ను కూడా తొట్టులో వండబెడతారు, తొమ్మిది ఎక్కిస్తారు నా మీద కూడా. తర్వాత స్టీల్ బల్ల మీద పడుకోబెడతారు. పడుకోబెట్టినప్పుడు మీలాంటి విద్యార్థులు చుట్టూ చేరుంటారు. ఆ కాలములు చేరినటువంటి వాళ్ళు పుట్టకొస్తున్నాడు ఒకడు, ఒక విద్యార్థి. వాడు కామెంట్ చేశాడు ఏమనంటే, ఏందిరా నా కొడుకు పొట్టు ఇంతలా ఉందని. నాకు కోపం వచ్చి లేచి కూర్చున్నా. ఏమిరా నా బాడీని మీకు సబ్మిట్ చేశాను, కోసుకొని నేర్చుకొని రాని. ఈ దిక్కుమాల కామెంట్ వాడు బాడీ షేమింగ్ కామెంట్ చేస్తాడు. నా పొట్టు ఎంతలా ఉంటుంది నీకేమి ఆయన అడగదామని లేచి కూర్చున్నా. అలా ఫీలింగ్ వచ్చినప్పుడు
హౌ బ్యూటిఫుల్ దట్ ఐడియా ఈజ్. మనం చనిపోయినా కూడా సేవ చేస్తాం జనానికి అనే ఫీలింగ్ అనేది అద్భుతమైన ఫీలింగ్. ఆ ఫీలింగ్ని మిస్ కాకూడదు. ఆ ఫీలింగ్ నీకు ఉన్నప్పుడు డెత్ అనేది భయపడాలి. నేను చూసి నువ్వు డెత్ అని చూసి భయపడకూడదు. మనందరం పోతాం ఏదో ఒక రోజున. ఐ నో ఇట్. నేను చనిపోయినా కూడా ఈ సమాజానికి ఉపయోగపడతాను ఫీలింగ్ అనేది మార్వలస్ ఫీలింగ్. సచ్ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ భగత్ సింగ్. 23 ఏళ్ళకి మరణించినాడు ఆయన. ఈ నోస్ ఈజ్ గోయింగ్ టు డై. ఇవ్వడానికి బాంబు వేశాడు, తప్పించుకొని పోగలిగి ఉండి నిలబడ్డాడు అక్కడే. తప్పించుకొని పోయి ఉండేవాడు. ఐ వాంట్ టు అలర్ట్ ది పీపుల్ హు ఆర్ ఇన్ ద పార్లమెంట్. నిలబడ్డాడు, అరెస్ట్ అయినాడు. ఆయనతో పాటు రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురిని ఉరిదీసినారు. తర్వాత ఆయన మాట్లాడతాడు, నా జీవితం అంత విలువైంది ఏం కాదు. నా మరణం ఈ దేశంలో యూత్ని ఇగ్నైట్ చేస్తుంది. ఒక దేశాన్ని ఇగ్నైట్ చేసి స్వతంత్ర వైపు నడిపించడానికి నా మరణం తోడ్పడేటట్లయితే లైక్ దట్, ఐ లవ్ దట్ అన్నాడు. భగత్ సింగ్ ఎప్పటికీ 23 ఏళ్ళ పిల్లకాయ. మీ అంత వయసు అంతే. ఆయన 70 ఏళ్ళు 90 ఏళ్ళతో మనం ఊహించలేం. అటువంటి ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇంత ఫ్రీగా ఇక్కడ బతకగలుగుతున్నాం. వాళ్ళందరికీ మనం డ్యూ రెస్పెక్ట్స్ ఇవ్వాల్సిందే. సీయింగ్ ఇన్ టు అవర్ సెల్స్, మనలోకి మనం చూసుకోవడమే మోటివేషన్. అంటే పక్కోడు ఎవడో కల్పిస్తారు మోటివేషన్ అనేది అబద్ధం. నేను నమ్మను దాన్ని. నిన్ను నువ్వు చూసుకో, నీకే అర్థమవుతుంది. వాట్ యు ఆర్ అనేది నీకు అర్థమవుతుంది. అలా మనము మెడిసిన్ చూడగలిగితే, నాకు తెలిసి మీలో కొంతమంది ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత సివిల్స్కి రాస్తారు. సివిల్స్కి పోదలుచుకునే ఆలోచన మీకు ముందే ఉంటే మెడిసిన్లో చేరటమే దండగా. ఎందుకని డిగ్రీ చదివితే కూడా సివిల్స్ పోవడానికి అర్హత వస్తుంది కదా. ఇక్కడ ఎందుకు 4 నెలలు ఊరేగాల, మళ్ళీ సంవత్సరం ఔషధను, మొత్తం 5.5 ఏళ్ళు ఎందుకు ఖర్చు పెట్టాలి? 3 ఏళ్ళు తెలిపోవచ్చు కదా సివిల్స్కి. ఇంక 3 ఏళ్ళకి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. అయినప్పటికీ మీకు సివిల్స్కి పోవాలని కోరికుంటే, ఎందుకు ఆ కోరిక కలుగుతుందంటే మీకు కిక్ వస్తుంది. కలెక్టర్ చుట్టూ బిల్లబంటరు చుట్టూ మనుషులందరూ సారం తిరుగుతూ ఉంటారు. ఓ అనిపించి లేని మీసాలు తిప్పుతూ ఉంటాం. ఎన్నాళ్ళు మీకు కలెక్టర్ వైభోగం. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి సెక్రటేరియట్లో పారేస్తారు. సెక్రటేరియట్లో పారేయగానే నీ దగ్గర పలకరించి గుడ్డి కుక్క ఉండదు. దిక్కుమాల సావది సెక్రటేరియట్లో. నువ్వు బాగా గవర్నమెంట్లో అధికారులు ఉన్న వాళ్ళు కాకా కొడితే మంచి పదవి వస్తుంది. కాకా కొట్టడం చేత కాకపోతే నీ పీకపోయినట్టే. కాబట్టి అంత గొప్పదేం కాదు ఐఏఎస్ అనేది. వాళ్ళకి మనకి తేడా, అంతకంటే ఏం తేడా ఉండదు అక్కడ. చాలా తప్పుడు నిర్ణయాలు, చేతగాని నిర్ణయాలు చేసేటోళ్ళు కూడా నేను చూశాను. కాబట్టి కలెక్టర్ కావడం చాలా గొప్పదేం కాదండి. మీరు ఒకవేళ కాదలుచుకుంటే ముందే చేసి ఉండాలి. నౌ యూ బికమ్ ఏ గ్రేట్ డాక్టర్. గ్రేట్ డాక్టర్స్ ఎంతమందో ఉన్నారు. నార్మల్ బెత్తూన్ అని ఒక అతని జీవితం చెప్తా వినండి. ఈజ్ ఎ కెనడియన్ డాక్టర్. 1935 ఆ పీరియడ్లో స్పెయిన్లో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో సేవ చేశాడు ఆయన. యుద్ధంలో గాయపడ్డటువంటి సోల్జర్స్కి అక్కడికే వెళ్ళి మనము రక్తం ఇస్తే ఎక్కువ మంది బతుకుతారని గుర్తించి వార్ ఫ్రంట్లో రక్తదానం చేయాలనే కన్సెప్ట్ని పెట్టినాడు ఆయన. ఆయన తర్వాత చైనా స్వతంత్ర పోరాటానికి వెళ్ళి అక్కడే మరణించాడు. ఆయన పేరుతో ఒక యూనివర్సిటీ ఉంది, ఒక మెడికల్ కాలేజ్ ఉంది. నేను ఆ మెడికల్ కాలేజ్ చూసి వచ్చా. డాలియాన్లో ఉంటుంది మెడికల్ కాలేజ్, నార్త్ చైనాలో. ఆయన గురించి గొప్ప విశేషం ఏంటంటే, తమాషగా ఉండే విశేషం, ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మామూలే కదా, మన ఈ వయసులో ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం పెద్ద విచిత్రం ఏం కదా. అనుకోవడమే, పెళ్లి చేసుకోవడం అంటాను నేను. మళ్ళా అనుకునే హక్కు నీకుంది. అందంగా ఉన్న అమ్మాయి, అందంగా ఉన్న అబ్బాయి, ఓ పెళ్లి చేసుకుంటే బాగుండి అనుకోవడానికి రేషన్ పెట్టమంటవా? అది అనుకోవడం ఏం తప్పని నేను అనుకోను. పెళ్ళి అవుతుందా కాదు వీళ్ళందరికీ మనకు తెలియదు. పెళ్ళి కాకపోతే దేవదాసులాగా బాటిల్స్ పీకి కుక్కను పక్కన పెట్టుకొని శాలువ కప్పుకొని జగమేమాయ పాడక్కర్లేదండి. ఎవరు పాడరట్లా, వదిలేస్తారు. జానేదో ఇంకొకరు ఎవరిని ఎత్తుక్కుంటారు. మొత్తం 850 కోట్ల జనం ఉన్నారు. పోయి పిల్లల్ని ముసలిని తీసిపడి ఎత్తి కూడా 300 కోట్ల మంది అని ఉన్నారు కదా మనుషులు. సగం మంది ఆడవాళ్ళు, సగం మంది మగవాళ్ళు. ఈ అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి, ఈ అబ్బాయి కాదు ఇంకో అబ్బాయి. కొనికిసుక గొట్టం ఏముంది.
ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏమంత రూలు. వాళ్ళు కాదంటే వదిలేయండి. ఈ బయట చూస్తున్న సంఘటనలాగా నన్ను కాదంటవా, నరుకుతా, పొడుస్తా, యాసిడ్ పోతా, పిచ్చిపోతాడండి. ఇట్లాంటి ఏం సబ్స్క్రైబ్ కావద్దండి. నేను ప్రేమించిన అని చెప్పే హక్కు మీకు ఎంత ఉందో, నిన్ను ప్రేమించనని హక్కు అవతలకి అంత ఉంటుంది. క్లోజ్, ఆడికి అయిపోవాలా. మంది క్లోజ్డ్ సొసైటీ బ్రదర్. ఇక్కడ మన ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఒక సీట్లో బస్సులో అమ్మాయి కూర్చుంది, పక్కనే సీట్ ఖాళీ ఉంది, అబ్బాయి అటు సీట్లు కూర్చుంటే బాగుండి అనుకుంటాడు, కూర్చుంటాడు, గాలిలో తేలిపోతూ ఉంటాడు. ఇట్లా క్లోజ్డ్ సొసైటీ లక్షణం అది. ఇక అమ్మాయి పరిచయం చేసుకున్నట్టు, పోయి కాఫీ తాగినట్టు, డిన్నర్ చేసినట్టు, సినిమా చూసినట్టు, ఓ అమ్మ ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఈ లోపల అమ్మాయి లేచి దిగిపోయి ఉంటుంది. ఇదే నీకు బయట దేశాలు ఓపెన్ సొసైటీ ఎట్లా ఉంటుందంటే, ఇవాళ వెరీ క్యూట్ అని కానీ థ్యాంక్ యూ అంటుంది. నువ్వు అందంగా ఉన్నామంటే ఏడుస్తారు ఎవరన్నా. థ్యాంక్ యూ అన్నది. వాడు ఇంకొక నిమిషం ఆగినాక, ఈరోజు ఈవినింగ్ నీకు ఖాళీగా ఉంటే పోయి డిన్నర్ చేద్దామా అంటాడు. ఖాళీగా ఉంటే డిన్నర్ చేద్దామంటే అర్థం వేరే. బయట దేశాల్లో డిన్నర్ అయిపోయినాక నీ రూమ్కి నా రూమ్కి పోదాం పాని, కానీ అర్థం అది. ఆ అమ్మాయికి అర్థమైంది అది. ఐఆమ్ సారీ, ఐఆమ్ బిజీ అన్నది. అనగానే వాడు మన దేశంలో గింజుకొని సావుడు, దట్స్ ఆల్ రైట్ అన్నాడు. భుజాలు ఇట్టు ఎగరేస్తారు, తెలుసుగా మీకు ఫారినర్లు ఇట్లా అంటారు. దట్స్ ఆల్ రైట్ అన్నాడు. అయిపోయింది, ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. అంత సింపుల్ ఉంటుంది. నీకు నచ్చింది, ప్రపోజ్ చేసావు, ఒప్పుకోలే, జాలేదు. అట్లా ఉండాలి. కానీ నేను ప్రపోజ్ చేస్తే మగవాన్ని నన్ను కాదంటదా, అడవలసిన సినిమా అవుతుంది. నన్ను కాదంటదా అంటే ఏమై, ఎవరికైనా కాదని హక్కు ఉంది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. నచ్చితే ఓకే అంటారు, లేకపోతే జాలేదు అంటారు. ఏమైంది దాంతో? నేను అందుకే చెప్పే కదా, బోళ్ళంతమంది ఆడపిల్లలు మగపిల్లలు ఎవరో నెత్తుకోపోనా. ప్రేమలు మెడికల్ కాలేజీల్లో ప్రేమలు పెళ్ళిళ్ళు చాలా హాట్ టాపిక్ నా దృష్టిలో. మేము ఒకసారి 200 మంది మెడికల్ స్టూడెంట్స్ కర్నూలులో క్యాంప్ పెట్టాను నేను. అన్ని కాలేజీలలో వచ్చారు. మేము మెడికల్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, వైద్యం ఎట్లా, రకరకాల సబ్జెక్టులు మాట్లాడితే ఈ వేటికి హాజరు కానంత మంది ఫస్ట్ డే నైట్ 9 to 11 పెట్టిన నేనే మీటింగ్. మెడికల్ కాలేజీల్లో ప్రేమలు పెళ్ళిళ్ళని మొత్తం వచ్చి కూర్చున్నారండి. 11కి వచ్చి కూర్చొని 12 దాకా క్వశ్చన్ ఆన్సర్లు. సచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రేమ అనేది అంత గొప్పది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్. కాబట్టి ప్రేమల్ని తిట్టొద్దండి. గౌరవనీయమైన ప్రేమ. ప్లీజ్ రిమెంబర్, ప్రేమ అంటే నాకేమొస్తుంది అనేది కాదు, నేనేమి ఇవ్వగలను అనేది ప్రేమ అంటే. తల్లికి ప్రేమ ఉంటుంది బిడ్డ మీద. బిడ్డకి నేను ఏమి ఇవ్వగలను ఆలోచిస్తుంది. తండ్రికి ప్రేమ ఉంటుంది తన బిడ్డ మీద, నా బిడ్డకి నేను ఏమి ఇవ్వగలను ఆలోచిస్తాడు. మరి ఎవరైనా సరే నేను ప్రేమిస్తున్నానంటే దాని మీనింగ్ ఒకటే, నేను నీకేమి ఇవ్వగలను. అద్భుతమైన సినిమా ఉంది వెలుగు నీడలని. దాంట్లో నాగేశ్వరరావుతో పాట ఉంది, అగాధము జలనిధిలోని ఆనుమత్యం ఉన్నట్లే అని మొదలవుతుంది ఆ పాట. నేనేమి ఇవ్వగలను. ఆ నమ్మకం ఉంటే ప్రేమించండి. నాకేం వస్తుంది ఎంతసేపు లాక్కునేది అని అంటే ప్రేమ అనరు దాన్ని, లస్ట్ అంటారు దాన్ని. LUST, లస్ట్ అంటే ఆకర్షణ. లవ్ అంటే తిరిగి ఇవ్వడం. అది మీరు గుర్తుపెట్టుకోండి. సరైన వయసులో చెప్పినా నేను ఇది, ఇంకా ముందు చెప్పిన అర్థమే సావదు. ఇంకా 10 ఏళ్ళు అయిన తర్వాత మీకు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికి పెళ్ళి అయిపోయేది, విడిపోయేది ఎట్టని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి నేను చెప్పే ప్రయోజనం అంతా. లైఫ్లో ఇవన్నీ ఫేజెస్. ఇవన్నిటి గురించి కూడా మనకి ఇక్కడే అవగాహన కలగాలనేది నా ఉద్దేశం. మెడిసిన్లోకి ఇంపార్టెంట్ విషయం నేను చెప్తా. హౌ సర్టన్ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను కొన్ని ఇంట్రొడక్షన్ మీకు ఇచ్చిన. మాది మెడికల్ కాలేజీలో ట్రైనింగ్లో 1 day ట్రైనింగ్స్ అని పెడతాం మేము. మా మెడికల్ కాలేజీలో దాదాపు 20-30 సార్లు పెట్టాను నేను కర్నూలులో, అక్కడే ఉంటాను కాబట్టి. 1 day ట్రైనింగ్లో మనం మెడికల్ కాలేజ్కి ఎందుకు వచ్చినాం, బయటకు వెళ్ళి ఏం చేయాలా, ఒక థియరీ సబ్జెక్ట్, ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంగ్రీడియంట్గా నేను కలిపేది ఏంటంటే ది రోల్ ఆఫ్ పెథోఫిజియాలజీ ఫర్ ఏ ఫిజిషియన్ ఆర్ సర్జన్. అద్భుతం చేసి PowerPoint వేసేవాళ్ళం. అట్లా నిర్వహించే 1 day క్లాసులు కూడా ఉంటాయి.
మీరు ఎప్పుడైనా మాకు భవిష్యత్తులో అవకాశం ఇచ్చి వన్ డే ఈ వర్క్షాప్ లిమిటెడ్ పీపుల్ కనిపెడితే మేము నిర్వహించే విధానం ఏంటంటే నాట్స్ ఎట్లా వేస్తారనేది నేర్పించేటప్పుడు ముందు రోజు ఒక టీంకి నేర్పిస్తాం, లేదా ఫస్ట్ గంటన్నర 10-20 మందికి నేర్పిస్తాం. ఈ 10-20 మంది ఒక్కొక్కరు 10 మందికి లెక్క నేర్పిస్తారు. 10 మందికి నేర్పినంతే టైం పడుతుంది, ఇద్దరికి నేర్పినంతే టైం పడుతుంది. 10 మంది కంటే మించి టీం ఉంటే మళ్ళీ ఇంకంత టైం పడుతుంది. ఆ టైం నేను మిగిల్చుకోవడానికి ఆ టెక్నిక్ వాడేవాడిని. చాలా అన్ఫార్చునేట్లీ ఏమంటే చాలా చోట్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కువ మంది నారాయణ నుంచి వచ్చిన వాళ్ళే కదా. నారాయణ శ్రీ చైతన్య మెయిన్ కాదు, అవే కదా ఇప్పుడు ఉండేది ఇక్కడ. అసలు వీళ్ళు ఇద్దరి దగ్గర జారకుండా సొంతంగా వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. దట్స్ అ గుడ్ నెంబర్. ఐ అప్రిషియేట్ యూ. అంటే మిగతా వాళ్ళు అప్రిషియేట్ చేయనని కాదు, మొత్తం మీద పాస్ అయ్యి వచ్చినారు. నారాయణ శ్రీ చైతన్య అంటే అవి లివింగ్ జైల్స్ అంటారు వాటిని. నేను అన్నది కాదండి అది. ఒక ఎస్పీ మా దగ్గర ఉండేనా ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు తిరిగి వచ్చి మా జైలు మీకంటే మేలు కదా అన్నాడు ఆయన. వాళ్ళు జైలు ఇటుకంటే బాగుందట. అట్లాంటి ఒక కామెంట్ చేశాడు ఆయన. ఆ కామెంట్లో కొంత వర్త్ ఉంది. అటువంటి చోట నుంచి ఒక 1 ఏడాది 2 ఏళ్ళు చదివి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ స్టూడెంట్స్ ఏం కన్సెప్ట్తో ఉంటారని అనుకునే వాళ్ళం మేము. కానీ ఇట్ వాజ్ ప్రూవ్డ్ రాంగ్. నాట్స్ అనే ఒక టెక్నిక్ నేర్పించేటప్పుడు నేను గమనించా, 2 గంటలు పడుతుంది. 9 టెక్నిక్లు ఉంటాయి నేర్చుకోవడానికి. సర్జన్స్ యూజ్ నాట్స్ డిఫరెంట్లీ. చాలా ఫాస్ట్గా వేల కదలికల్లో చేసేస్తారు వాళ్ళు. 10 నిమిషాలు టైం మిగులుతుంది వాళ్ళకి యావరేజ్ సర్జరీలో. అందరు వేసినట్టు నాట్స్ వేయరు సర్జన్స్. అదో బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మేము నేర్పించేటప్పుడు భోజనానికి టైం అయిందంటే పిల్లలు పోరండి, ఇది నేర్చుకొని పోతా అంటారు. అంత అబ్జర్వింగ్గా పిల్లలు నేర్చుకోవడం నేను చూసా. ఐ హ్యావ్ గాట్ నో కంప్లైంట్ అగెన్స్ట్ యూ. ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఉంటే మా టీచర్ల మీద నాకు కంప్లైంట్ ఉంది తప్ప పిల్లల మీద నాకు లేదు. విద్యార్థులకి ఆకర్షణీయంగా సబ్జెక్ట్ చెప్పడం మేము తరిఫేదే మీకు చెప్పాలి. అది మేము చేయకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. దాని పిల్లలు మేము తిట్టేం ప్రయోజనం, మేము సరి చేసుకోవాలి దాన్ని. అందుకని ఆ నాట్స్ అనేది అంత ఇంట్రెస్టింగ్ ఎందుకు మారింది? అందరూ నారాయణ శ్రీ చైతన్య పిల్లలే కదా. అయినప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్ ఎట్లా నేర్చుకున్నారంటే నేర్చుకునే క్యారెక్టర్ పిల్లల్లో ఉన్నది. దాన్ని ఒక కంపల్సరీ విషయం కింద, బలవంతమైన విషయం కింద మార్చకుండా ఉంటే ఖచ్చితంగా మెడికల్ స్టూడెంట్స్ గొప్ప వాళ్ళు అనేది నా అభిప్రాయం. మేము మీ ఒక్క టీంని అప్రిషియేట్ చేస్తున్నానద్దు. నేను దాదాపు 40 కాలేజీలు చూసాను మన రాష్ట్రంలో. అన్ని చోట్ల నాకు ఇదే ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దే ఆర్ వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్. ఒక సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ మన అందరి దృష్టిలో పనికిమాలిన సబ్జెక్టు కదా. వాళ్ళు ఉంటే కొడతారు నన్ను, కానీ వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఆ డిపార్ట్మెంట్లో. ఏది అట్లా చెప్తావు మా గురించి అని. మన దృష్టి అది. మీరెవరు నాకు తెలిసినంత వరకు దాంట్లో పీజీ చేరరు. దురదృష్టవశాత్తు అనాటమీ ఫిజియాలజీ కూడా చేరరు మీరు. నాకు అనుమానం ఉంది మీ మీద. మీరు ఎంతసేపు ఉన్న కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, కార్డియోథొరాసిక్ సర్జన్, న్యూరో సర్జను, ఇంక తప్పితే స్కిన్ను, సాయంత్రం అయ్యాక తలుపులు మూసేసుకుని ఇంటికి పోవచ్చు. రేడియో డయాగ్నోసిస్ ఇట్లాంటి వాటిల్లో చేరుతారు. ఆల్ ద సబ్జెక్ట్స్ దే పర్టైన్ టు ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్. ఒక సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ దట్ పర్టైన్స్ టు ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్ గురించి నీకు అర్థం కావాలంటే ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ లాంటి ఫౌండేషన్ పడకుండా నువ్వు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేవు. ఐ కెన్ టెల్ దట్ కాన్ఫిడెంట్లీ. ఇప్పుడే చెప్పాను ఫిజియాలజీ అంత గొప్పదో. మంచి సర్జన్ కావాలంటే అనాటమీ మీద గ్రిప్ ఉండాలి. మంచి క్లినిషియన్ కావాలంటే ఏదైనా ఫిజిషియన్ ఆర్ సర్జన్ ఫిజియాలజీ మీద గ్రిప్ ఉండాలి. అవి లేకుండా నువ్వు మంచి డాక్టర్ కానే కాలేవు. అలాంటి కన్సెప్ట్స్ మేము డెవలప్ చేసాం. అలాంటిది ఎస్పీఎంలో ఒక అద్భుతమైన కన్సెప్ట్. 80% కరోనా పాజిటివ్స్ దే గాట్ నార్మల్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. ₹1 ఖర్చు లేకుండా, ఒక్క మందు వాడకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, హాస్పిటల్లో చేరకుండా 80% కోవిడ్ పాజిటివ్స్ నయమైనారు. వరల్డ్ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చిన సబ్జెక్ట్ పేరు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ కమ్యూనిటీ మెడిసిన్. ఎంత అద్భుతమైన ఫైండింగ్ ఇది. ఎట్లా బాగైనారు?
ఇదివరకు మనకు వచ్చిన కమ్యూనికబుల్ డిసీజెస్కి వచ్చిన రెసిస్టెన్స్ అది ఇమ్యూనిటీ కరోనా కూడా పనిచేసింది. మన దేశంలో మరణాలు 0.9%. మనకంటే దరిద్రులు ఆఫ్రికాలో ఉండేది, వాళ్ళు 0.3% మరణాలు. 50 ఏళ్ల క్రితమే అంటువ్యాధుల్ని జయించామని గర్వంగా చెప్పుకున్న వెస్ట్ యూరోప్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో మరణాలు 5 to 10%. ఏం చెప్తాము అదంతా? ఇప్పుడు మనకి కూడా ఆ లక్షణాలు వస్తున్నాయి. మంచినీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగం, బాటిల్స్ తాగుతాం. మున్సిపాలిటీ నీళ్ళల్లో ఎన్నో కొన్ని క్రిములు ఉంటాయి, మనకు అలవాటు అయిపోయింది నీళ్ళు. మున్సిపాలిటీ నీళ్ళు ఎన్నో కొన్ని క్రిములు ఉంటాయి, జబ్బు తీసుకురావడానికి పనికొచ్చే లెవెల్ కాదు అవి, బట్ ఇమ్యూనిటీ తీసుకురావడానికి పనికొస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు, 3 మెథడ్స్లో 3 మిషన్స్లో ₹1 ఖర్చు లేకుండా వీ కెన్ ప్రివెంట్ కరోనా. 6 అడుగుల దూరం ఇలా అడ్డం పెడితే మనకు దగ్గు వస్తే వైరస్ ఇక్కడ ఆగిపోద్ది, పక్కనాడు తగ్గితే ఇక్కడ ఆగిపోద్ది. తర్వాత చేయి కడుక్కోవడం. ఏం ఖర్చు ఉంది దానికి? మొదట్లో జబ్బు వచ్చిన కొత్తలో జనవరి, ఫిబ్రవరి ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పుడు చేయి ఇట్లా అడ్డం పెట్టుకొని ప్రచారం చేశారుగా. తర్వాత ఎందుకు మానేశారో చెప్తా నేను. 2020 జూలై చివరిలో 237 మంది సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లెటర్ ఇచ్చారు. మీరేది 6 అడుగుల దూరం ఉంటే జబ్బు రాదంటున్నారు, 10% వైరస్ గాలిలో కలుస్తుంది, ఆ సంగతి మీరు మాట్లాడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. 6 అడుగులు తుమ్మితే 3 అడుగుల దూరంలో జబ్బు వచ్చే అవకాశం ఉంది. అంటే అంత స్పీడ్ ఉంటుంది, 80 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అది. 6 అడుగులు దాటితే డైల్యూట్ అయిపోద్ది. డైల్యూట్ అయిపోయింది, నీకు జబ్బు తీసుకురాదు. మీ బాంబేలో ధార్వీ స్లమ్ 2.5 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 6 లక్షల మంది జీవిస్తారు అక్కడ. దేశంలో యావరేజ్ 0.9% ఎక్కువ మంది మరణించాల. హౌ దట్ వాజ్ పాసిబుల్ అంటే ధార్వీ స్లమ్లో గాలిలో కలిసిన వైరస్తో ఇమ్యూనిటీ వచ్చింది. గాలిలో వైరస్ కలిస్తే ఇమ్యూనిటీ వస్తుంది. మనం లాక్డౌన్ పీరియడ్లో మీలాంటి యూత్ బయట తిరుగుతూ ఉంటే పోలీసులను పెట్టి కర్రలు పెట్టి కొట్టించాం. వాళ్ళ వల్లనే బతుకున్నాం మనం. వాళ్ళు గాలిలో వైరస్ కలిపినందుకు. గాలిలో వైరస్ కలిపినట్టు మేలు చేసేటోడు నష్టం చేసేటోడు ఎట్లయితాడు? కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినారు మనకి? ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చింది ఎవరిలా. ప్రపంచ ప్రజల యొక్క ఆరోగ్యానికి, మన దేశంలో ప్రజలందరి ఆరోగ్యానికి పూచీపడే సబ్జెక్ట్ అది. మిగతా అన్ని సబ్జెక్టులు ఆరోగ్యం పోయినాక, రోగం వచ్చినాక రంగంలోకి వస్తాయి. ఈ ఒక్క సబ్జెక్టు రోగం రాకుండా చేస్తుంది. ఎందుకు దాన్ని తక్కువగా చూస్తున్నాం? మీరు ఎవరైనా ఎస్పీఎంలో పీజీ చేరదలుచుకుంటే, మీకు ప్రపంచం తిరగాలని కోరుకుంటే చెప్పండి, ఆ ఒక్క సబ్జెక్టు చేరాడు ప్రపంచం అంతా తిరగలడు. పోయి WHOకో లేకపోతే UNOకి అప్లై చేసేసుకో, నీకు విదేశాల్లో ఉద్యోగం వస్తే జబర్దస్త్ తిరిగిరాటి. ఎంతసేపు ఉన్నా మన ఇంటి చుట్టూ తిరుగుతా ఈ వచ్చిన రోగులకే జలుబులు, దగ్గులు, తుమ్ములకు వైద్యం చేసుకుంటూ ఎప్పుడా గైనకాలజీ, ఎప్పుడా ఫిజిషియన్, ఈ గొడవేనా బతుకంతా. తిరగండి, ప్రపంచం అంతా తిరగండి పోయి. అది తిరగాలంటే ఆ సబ్జెక్ట్ సరైనది, మిగతా ఏ సబ్జెక్టు సరైనవి కావు. నువ్వు ఏది ఎంపిక చేసుకున్నా నువ్వు కూర్చుంటే రోగులు వస్తారు, లేకపోతే రారు. ఇప్పుడు నేను 5 రోజులు తిరుగుతా బయట, నాకు తెలుసు. ఆ ఒక్కరోజు వస్తారు 20-30 మంది. మిగతా రోజులు నేను పోయి కూర్చున్నా రాడేవాడు. కూర్చుంటే వస్తారు, అక్కడే కంటిన్యూస్ కూర్చుంటే. అంటే జీవితం అంతా కూర్చొని ఈ జబ్బులు చూసుకుంటూ ఉంటుందని ఇంక ఇతర జీవితాలు లేవా మీకు? లైఫ్ ఈజ్ మంచి కాంప్లెక్స్ అండ్ మంచి బ్యూటిఫుల్ వన్. ఎప్పుడు ఆ రోగులను చూసుకుంటూ చచ్చిపోవడమేనా? రోగాలకి వైద్యం అయితే అట్టే ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని తప్పుడు పనులు చేయాల్సి వస్తామని చెప్పనల్లివి కాదు, ఒక తప్పుడు పని చెప్తా అట్లాడిది. గుండెలో చురుక్కని వచ్చాడు ఒకడు, వాడు గుండె దెబ్బ అనుకొని భయపడి వచ్చాడు. హార్ట్ పెయిన్, అది యాంజైనా కానీ, హార్ట్ అటాక్, కార్డియాక్ ఇన్ఫెక్షన్ కానీ చురుక్కని నొప్పి రాదు, ఫండమెంటల్ అది. వాడికి భయం పేషెంట్కి. ఇదివరకైతే మామూలు డాక్టర్ల దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అటు రావడంలో డైరెక్ట్ కార్డియాలజిస్ట్, సూపర్ స్పెషలిస్టు. ఆయన దగ్గరికి పోయినాక
ఒక 100 మంది అటు చురుగ్గాలు వచ్చారనుకో, అందులో ఒకటికి నిజంగానే గుండె జబ్బు ఉందనుకో, వాడు మిస్ అయ్యి వాడు చచ్చిపోతే ఈ డాక్టర్కి అంతా బదనాం వస్తుంది. అందుకని ఎవరు మిస్ కాకూడదంటే అందరికీ అన్ని పరీక్షలు చేయించాలా. ఈసీజీ, ట్రెడ్మిల్లు, ఇకో, కరోనా యాంజియోగ్రామ్ మొత్తం 5-6 వేలు వాయించి పడేస్తే అప్పుడు ఈడికి తృప్తి, పెద్ద చాటభారతంలాగా రిపోర్ట్లు వస్తాయి, ఆయనకి తృప్తి. బర్నింగ్ అన్న రావాలి, ప్రెషర్ పెట్టినట్టు రావాలి, బిగదీసినట్టు గ్రిప్పింగ్ అన్న రావాలి. ఈ 3 రకాలుగానే గుండె నొప్పి వస్తుంది, ఇంకో రకంగా రాదు. పాయింటెడ్గా అడుగుతామని అడిగిన తర్వాత నొప్పి ఎక్కడ అంట, ఇట్లా చేయి పెడితే గుండె నొప్పి, ఇట్లా ఏళ్ళు పెట్టి ఒక్క చోట నొప్పి అంటే అది గుండె నొప్పి కాదు. నువ్వు ఒక ఏళ్ళతో చూపిస్తాను అడుగుతాను నేను. సింపుల్ మెథడ్స్ ఇవి. ఇటు ఎత్తికి ఇక్కడ సార్ అంటాడు, నేను కూడా నొక్కి చూస్తా, అవును నొప్పి సార్ అంటాడు, ఇది గుండె జబ్బు కాదు, నువ్వు ఇంటికి బాగుంట. నాకు 100 రూపాయలు కన్సల్టేషన్ ఇచ్చేటోళ్ళు 2 ఏళ్ళ క్రితం. ఇదేమి సార్, నేను 100 కిలోమీటర్ల నుంచి వచ్చి గుండె జబ్బు అనుకుని భయపడి నీ దగ్గరికి వస్తే ఇంటికి బాగుంటావు, నువ్వేమి డాక్టర్వి, నీకు వైద్యం రాదా అని అనుకుంటాడని చెప్పి నేనేమనుకుంటా, వాడికి ఒక 3,000 రూపాయల పరీక్ష అట్లా తయారైంది మన వృత్తి. మీరు ఆశ్చర్యపోవద్ది చూసి. వాడికి అంత డబ్బులు ఖర్చు పెట్టే చాలు పని ఏముందండి. దేర్ అవర్ పీపుల్, అవర్ ఇండియన్ పీపుల్, మన పేదోళ్ళు, మన మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ డబ్బులంతా మనం ఎందుకు గజేయాలా? వస్తున్నాడు టీచర్ వస్తున్నారు నా దగ్గరికి, నవ్వుకుంటూ వస్తాడు ఆయన, మన నాగేశ్వరరావు. నవ్వుకుంటూ ఏం సార్ నవ్వుతాను అట, ఏం బాగుండే సార్ నేను అంటాడు ఆయన. ఎంత నీ వయసు అంటే 60 ఏళ్ళు అంటాడు. 60 ఏళ్ళు వయసు వచ్చినాక నవ్వేదేం సార్, పరీక్షలు నేను చేయించుకున్నావా అంటాను నేను. నాకెందుకు సార్ పరీక్షలు బాగున్నాయి కదా అంటాడు ఆయన. అట్టను కూడా సార్, 60 ఏళ్ళు దాటితే అన్ని పరీక్షలు చేయించుకోవాలంట నేను. పోతాడు, పోయి ఈసీజీ తీసుకుంటాడు, రక్త పరీక్షలు చేయించుకుంటాడు. ఆ ఈసీజీ ఇంత ఒడుగు వస్తుంది రీల్లాగా, అది తీసుకొని చూపించుకొని ఇక్కడ చూస్తా, కొంచెం అనుమానం ఉంది అంట. మరి ఏం చేయాలి సార్ అంటాడు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఆశ్రమ్ కాలేజ్కి, లేకపోతే బయట ప్రైవేట్గా అంట. కార్డియాలజిస్ట్ దగ్గరికి పోయినాక ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఈసీజీ తీస్తాడు. నిన్ననే కదా సార్ తీసుకున్న ఈసీజీ అని అంటే, నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు పరిస్థితి తెలియాలంటే మళ్ళీ తీయాలి కదా. ఏముంది అందులో తేడా, కరెక్టే కదా ఆయన చెప్పింది. మళ్ళీ ఈసీజీ, మళ్ళీ 100 రూపాయలు ఖతం. ఇప్పుడు ఈయన అనుమానం తీరుతాం, కొరనరీ యాంజియోగ్రామ్ తీసుకోవాలి సార్, పెద్ద సెంటర్కి వెళ్ళి క్యాథ్ ల్యాబ్కి వెళ్ళి తీసుకోవాలంటాడు. 10,000. ఆ ల్యాబ్లో క్యాథ్ ల్యాబ్లో చేసిన ఆయన ఏమంటాడు, ఆయన పెద్ద కార్డియాలజిస్టు. నీకు గుండెకి రక్తం సప్లై చేసే 2 రక్తనాళాల్లో ఒక రక్తనాళం పూడింది అంటాడు. ఎంత సార్ అంటాడు ఈయన. 40% పూడింది అంటాడు. ఆయన టీచర్, అందులో 35 అంటే పాసు, 34 అంటే ఫెయిలు. అట్లాంటి 40 అంటే భయపడరా? 40 40 అంటాడు ఈయన. 40 అంటాడు ఈయన. మేకల జన్న పుల్లాక ప్రశాంతంగా కూర్చుంటాడు మా డాక్టర్ కూడా. మరి ఏం చేయాలి సార్ అంటాడు ఈయన. చూడండి 4 రోజుల ఎట్టున్నాడు ఆయన, చిరునవ్వు నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మరి ఎట్లా అంటే ఎడల్పు చేయించుకో అన్న, ఎడల్పు చేయించుకో పీటీసీఏ. మరి చేయి సార్ అన్నాడు ఆయన. 1,00,000 తెచ్చుకో అన్న. ఆయన వెళ్తున్నాడు 1,00,000 ఎక్కడప్పు చేయాలా అని. ఏదంటే వాడు వెనక్కి పిలిచి, అది ఒక చోట బ్లాక్ ఉంటుందో 2-3 చోట్ల ఉంటుందో అన్నీ ఎడల్పు చేయాలా, వెడల్పు చేసినాక మరలా బూడిపోకుండా స్టెంట్ బిగించాలా, 2 స్టెంట్ ఫారిన్ది ఏమంటావా ఇండియాది ఏమంటావా? ఫారిన్ది అయితే 1,30,000, ఇండియాది అయితే 30,000, ఏది ఏమంటావు అని అడుగుతాను నేను. ఏది వేయాలా? కరెక్టే చెప్పినారు. నాకు తెలుసు ఫారిన్దే మీరు చెప్తారని తెలుసు నాకు. ఫారిన్ది సార్ అయితే ఇంత ఖర్చు, అప్పు తెచ్చుకుంటా అంటాడు. మొత్తం 6 లక్షలకి టెండర్. ఫారిన్ స్టెంట్కి ఇండియా స్టెంట్కి తేడా ఏమీ ఉండదని నాకు తెలుసు, నేను ఎందుకు చెప్తా? అట్లా మారిందండి కార్పొరేటైజేషన్ ఆఫ్ మెడిసిన్. మీరు డాక్టర్లు కాబోతున్నారు, ఈ కార్పొరేట్ దొంగలకు సేవ చేయకండి. మందుల కంపెనీలు కార్పొరేట్లు అయినాయి, ఆపరేషన్ సామగ్రి చేసే జాన్సన్ కంపెనీ లాంటి కార్పొరేట్లు అయినాయి, పరీక్షా సాధనాలు తయారు చేసేటోళ్ళు కార్పొరేట్లుగా మారారు. వీళ్ళు ముగ్గురు మారినాక ఈ ముగ్గురికి అనుసంధానం ఇన్సూరెన్స్ పరిశ్రమ కార్పొరేట్గా మారింది. ఈరోజు ప్రపంచంలో ఆయుధాల పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ వైద్య పరిశ్రమ, థర్డ్ అతిపెద్ద పరిశ్రమ మంచినీళ్ళ పరిశ్రమ.
మంచినీళ్ళు కూడా పరిశ్రమ కింద మారింది. వీళ్ళందరినీ మేపడానికి మనం ఉన్నామా? మనకు విలువ లేదా? మన జనానికి వైద్యం అవసరం లేదని ఎందుకు చెప్పలేం మనం? మేము నిర్ణయించుకుని వాడు చెప్పాలని అటువంటి డాక్టర్లను నేను తరఫేదిస్తున్నాం. అయినా మనం బతకగలం. జనానికి మనం నేర్పిద్దాం. అరే నీకు వైద్యానికి ఈ పరీక్షలు నక్కర్లేదు, ఈ మందులు నక్కర్లేదు చెప్పినందుకు నాకు ఫీజు ఇచ్చి బతికించుకో, మీ డబ్బు నేను మిగిలిస్తా. ఈరోజు మన రైతులు అప్పుల పాలవుతున్నారు. అందులో 40% అప్పులు వైద్యం మీద, పిల్లల విద్య మీద. విద్యాలయాలు బాగు చేసుకుంటే, వైద్యాలయాలు బాగు చేసుకుంటే డబ్బంతా మన రైతులకు మిగులుతుంది. ఇప్పుడు 4 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మన రైతులు. అవసరమా?